ఎంతో గొప్ప చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 7,500 కోట్ల రూపాయలు డ్యూ ఉంది. 7,500 కోట్ల రూపాయలు డ్యూ ఉంది. 2001 2022కు 2,900 కోట్లు, 2022-23కు 2,600 కోట్లు. మీకు పంపిస్తా టెక్స్ట్ మొత్తం మీకు పీడిఎఫ్. 2023-24కు 2,500 కోట్ల రూపాయలు బాకీ ఉంది. అయితే నాకు తెలిసిన అంశం ఏంటంటే ఈ యొక్క కాలేజీ యజమాన్యాలు విద్యార్థి సంఘాలు సంబంధిత మంత్రి దగ్గర పోయారు. వాళ్ళు ఏమి ఇచ్చిన జవాబు చాలా విడ్డూరంగా ఉంది. గత ప్రభుత్వం మీరు పోయి అడుక్కోండి, కేసీఆర్ గారిని పోయి అడుక్కోండి, మాకేం సంబంధం. ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను, వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన వితిన్ 1 మంత్లో 4,000 కోట్ల పాత కాంట్రాక్టుల బిల్లులు చెల్లించడం జరిగింది. 4,000. అప్పుడు 7,000 కోట్ల రూపాయలు ఖజానాలో ఉండే. రైతు బంధు కేసీఆర్ గారు ఇవ్వడానికి ఎన్నికల ముందు చేశారు, ఈసీ నిబంధన వల్ల ఇయ్యలేదు. 7,000 కోట్లలో 4,000 కోట్ల రూపాయలు పాత కేసీఆర్ గారు హయాంలో జరిగినటువంటి కాంట్రాక్టు పనులకు ఎట్ ఎ టైం 4,000 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు గుర్తు రాలేదా? కాంట్రాక్టులను పోయి కేసీఆర్ని అడుక్కో, ఫీ రియంబర్స్మెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ వచ్చే వరకు పోయి కేసీఆర్ని అడుకుంటున్నారు. కానీ కాంట్రాక్ట్ బిల్లు తెచ్చేటప్పుడు మాత్రం 4,000 కోట్లలో ప్రధానంగా అధికార పార్టీకి చెందినటువంటి అధికార పార్టీకి సంబంధించిన కాంట్రాక్టులకే 70-80% పోయింది. అందుకొరకు వీరు విద్యార్థుల ఆగ్రహానికి గురి కావద్దు, వాళ్ళ యొక్క గోస మీరు తీయొద్దు. ఈరోజు మన తెలంగాణలో 900 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, 1,350 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. 15 లక్షల మంది ఈ యొక్క కాలేజీల్లో, ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థులు చదువుతున్నారు. దాదాపు 1,00,000 మంది స్టాఫ్, 1,00,000 మంది స్టాఫ్ వాళ్ళ జీత బాధ్యాలు ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ మీద ఆధారపడి ఉంది. అంటే అటు విద్యార్థులు, ఇటు మేనేజ్మెంట్, ఇటు 3-4 కాంట్రాక్టర్లకు మాత్రం 4,000 కోట్లు ఇవ్వచ్చు, 3-4. కానీ 15 లక్షల మంది విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ ఒక్కొక్కరికి 10,000, 15,000, 20,000, 25,000 వచ్చేది. కానీ అది ఇవ్వటానికి మనసు రావట్లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, వీళ్ళు కాంట్రాక్టులు ఇచ్చేది కేవలం హైకమాండ్కు ముడుపులు చెల్లించడానికి. మొన్న ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కొక్క పార్లమెంట్లో ఒక కొత్త సంస్కృతికి 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఓటర్లకు ఇచ్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ కేవలం ఒక 5 నెలలు కూడా కాలేదు, ఎంత ఘోరానికి ఒడిగట్టిండు. అందుకొరకు బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, ఫీజ్ రియంబర్స్మెంట్ కనీసం మీరు టోకెన్స్ ఇచ్చారు 3 నెలల కింద, 2,000 కోట్లకు టోకెన్స్ ఇచ్చారు. 3 నెలలు అయింది టోకెన్స్ ఇచ్చి. 2,000 కోట్లు కాదు కదా, 200 రూపాయలు ఇప్పటి వరకు రిలీజ్ చేయాలి. అందుకొరకు మీరు మీ ప్రభుత్వం వచ్చింది, నేను ప్రభుత్వం మాది ఉంది, ప్రజలు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, ఈ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ కదా అని అనుకుంటే ప్రజాగ్రహానికి గురవుతారు. వెంటనే దయచేసి ఫీ రియంబర్స్మెంట్ చేసి ఇచ్చేసి పేద విద్యార్థులే కాపాడవలసిందిగా మేము డిమాండ్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ మీ అందరికీ తెలుసు, విద్యా వైద్యం సమాజానికి 2 కళ్ళు లాంటివి. ఇవి 2 ప్రయారిటీ. కాంట్రాక్టర్ బిల్లులు 6 నెలలు లేట్